కీమోథెరపీ తీసుకుంటే విపరీతమైన నీరసం వస్తుంది. కీమోథెరపీ తీసుకుంటే మంచాన పడిపోతారు. కీమోథెరపీ తీసుకుంటే ఏమీ తినలేరు. ఇది చాలా మందిలో ఉండే ఒక పెద్ద భయం. వీటిలో నిజాలేంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ కీమోథెరపీ ఒక టైంలో అంటే ఒక 5 decades బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ సింప్టమ్స్ చాలా కామన్గా పేషెంట్స్లో వచ్చేవన్నమాట. కానీ మోడర్న్ ట్రీట్మెంట్స్, మోడర్న్ మెడికేషన్స్ వల్ల చాలా వరకు కీమోథెరపీ వల్లే వచ్చే ఇబ్బందులు ఇవాళ రోజున తగ్గించడం జరుగుతుందన్నమాట. అంతెందుకు ఇవాళ రోజున కీమోథెరపీ తీసుకున్న తర్వాత 100లో 99% మందికి వాంతులు వికారాలు లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా కీమోథెరపీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లు, నోట్లో పూత ఇవి తగ్గించడానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే ఒక మందులు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ప్రతి పేషెంట్ జర్నీ ట్రీట్మెంట్ అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావు అని నేను అనను, కానీ ప్రతి పేషెంట్కి ఈ జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి చెప్పేది ఏంటంటే, డాక్టర్ గారు చాలా భయపడ్డాం కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అయిపోయాయి. అలాగే కొంతమంది డాక్టర్ గారు ఇన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఇంకొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీకు ఇబ్బందులు వస్తే మీ కేర్ టీమ్తో మాట్లాడి వాళ్ళకి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటూ మీకు వస్తున్న ఇబ్బందులు వాళ్ళకి చెప్తే ఇవి తగ్గించుకునే అవకాశాలు 100లో 99% ఉన్నాయన్నమాట. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు భయపడకండి. మీ డాక్టర్స్తో, మీ నర్సింగ్ కేర్ టీమ్తో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండండి మీకు వచ్చే ఇబ్బందుల గురించి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి.